రెండు సార్లు నియోజకవర్గంలోకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఒక పక్కేమో క్యాడర్ పైన దాడులు చేస్తా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తా, వాళ్ళ పైన భౌతిక దాడులు దిగుతూ ఇంకో పక్క నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వకుండా ఒకరోజు హౌస్ అరెస్టు, ఒకరోజు ఈరోజు మేము సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని 2 సార్లు చెప్పడం జరిగింది. మూడోసారి వెళ్తే పోలీసు సమక్షంలోనే వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు రెడ్డప్ప గారు, మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో ఉండగా వందలాది మంది అటాక్ చేసి, మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి, అన్ని బళ్ళు పగలగొట్టి, బళ్ళు తగలబెట్టి, రాళ్ళ దాడి చేసి అతి భయానకంగా దాడి చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఛానల్లో కూడా అందరూ కూడా కంటికి కనపడినట్లు వీడియోలోనే ఎవరిపైన ఎవరు అటాక్ చేశారో అన్నీ కూడా ఉంది. చివరిగా జరిగింది ఏమంటే మాపైనే రెడ్డప్ప గారు దాదాపు 75 సంవత్సరాలు, అదేవిధంగా మేము అక్కడ శాంతియుతంగా ఇంట్లో ఉంటే మాపైనే మళ్ళీ ఈరోజు హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. మాపైన దాడి చేసి మాపైన హత్యాయత్నాలు కేసులు పెడితే ఒక సాధారణ కార్యకర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ దాదాపు 31 మర్డర్లు జరిగాయి. అదేవిధంగా రషీద్ మర్డరు ఎంత దారుణంగా జరిగిందో మీరందరూ కూడా చూస్తుంటారు. 2 చేతులు నరికేసి దాన్ని మరి అంత ఓపెన్గా ఈరోజు ఒక పొలిటికల్ మర్డరు, రషీద్ పేరెంట్స్ కూడా ఇది పొలిటికల్ మర్డరు, చాలా రోజుల నుంచి ఇది అవుతోందని చెప్పినా కూడా ఈరోజు ఇంకా కూడా లా అండ్ ఆర్డరు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఈరోజు సక్రమంగా ఉండే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం ఢిల్లీకి వస్తారు, అదేవిధంగా బుధవారం అన్ని పార్టీల దృష్టికి తీసుకొచ్చి దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్ అయిపోయింది, ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరగాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరికి కూడా ఈ విషయాన్ని అందరి దృష్టిలో కూడా పెడతారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను. ఇదే అంశం సంబంధించి ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, అఖిలపక్ష భేటీ ముగిసింది, వైఎస్ఆర్సీపీ ఏ అంశాలు ప్రస్తావన తీసుకొచ్చింది, అలాగే ప్రత్యేక హోదా అంశాన్ని కూడా వైఎస్ఆర్సీపీ లేవనెత్తినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఏంటి? రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాల నాయకులు హాజరయ్యారు. సో ఈ వేదిక పైన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచక పాలన పైన తాము ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వెల్లడించారు. ప్రధానంగా గత 35 రోజుల్లో, గత 45 రోజుల టీడీపీ పాలనలో దాదాపు 35 మందిని రాజకీయ హత్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్రకు పరిమితమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కంప్లీట్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయినటువంటి నేపథ్యంలో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో ఇమ్మీడియట్గా రాష్ట్రపతి పాలన విధించాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సో అన్ని రాజకీయ పక్షాల నాయకులందరూ కూడా ఉన్నటువంటి ఈ అత్యున్నత వేదికలో ఈ అంశాలన్నిటిని కూడా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి ప్రస్తావించారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా గత అనేక సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. సో విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతు పైన ఆధారపడి ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేటువంటి ఒక సువర్ణ అవకాశం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా తెలుగుదేశం పార్టీ ఈరోజు మౌనంగా ఉండిపోయింది, ఈ అంశాన్ని లేవనెత్తలేదు. అదే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయినటువంటి జేడీయూ మాత్రం తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసింది. అలాగే ఇటు ఒరిస్సాకు సంబంధించినటువంటి బిజు జనతాదళ్ పార్టీ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. సో ఈ పార్టీలు కోరుతున్నప్పటికీ అధికార కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పూర్తిగా నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో కనపడినటువంటి సందర్భం. అలాగే ప్రత్యేక హోదాతో పాటు మిగిలినటువంటి దాదాపు ఒక 8 అంశాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది.